ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డా, కానీ ఏం దొరకలేదు. ఆయనకు తెలిసింది ఎక్కడ చేపలు దొరుకుతాయో ఆ ప్రదేశంలో వెళ్ళి కష్టపడ్డాం, కానీ ఆయనకు తెలిసింది అంతవరకే. కానీ ఆయనకు తెలియంది ఇంకొకటి, దేవుని ఫేవర్. దేవుని ఫేవర్ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో పడే ప్రయాసకు మించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీ యొక్క ఉద్దేశంలో సరైన విధంగా ఉండాలి. కొన్నిసార్లు అనుకుంటాం, మరి ప్రయాసపడుతున్నా ఎందుకు ఆశీర్వాదం రావటం లేదు? నువ్వు కోరుకుంటున్నవి సరైనవేనా? చేస్తున్న ప్రయాస సరైనదేనా? నువ్వు తప్పుడు పని చేసి దేవా నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వాదం రాదు. ఇక్కడ పేతురు ప్రయాసపడుతున్నాడు, కానీ దేవుని ఫేవర్ ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకుంటున్నాడో యేసయ్య మాట ప్రకారంగా వల వేసిన వెంట ఏం జరిగిందనంటే వల నిండిపోయింది, దోణి నిండిపోయింది, ఇంకొక దోణి కూడా నిండే విధంగా సమృద్ధి అక్కడ లభించింది. వెంటనే పేతురు రియాక్షన్ వేరే ఉంది. నేను పాపాత్ముడని అంటూ ప్రభు దగ్గర ఆయన ప్రార్థించాడు. అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లైఫ్లో రియల్ బ్లెస్సింగ్ అనేది సాధించినటువంటి విజయాలను బట్టి ఎస్టిమేట్ చేయకూడదు. దేవునితో వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో మనకు తెలియదు.